ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ ట్రైనర్ నరసింహారెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. జాబ్ చేయాలన్నా, నలుగురిలో కలిసి ఉండాలన్నా కూడా ఆ స్కిల్స్ అనేవి మస్ట్ అంటారు. వీడు అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ లేవురా, వీడు పైకి ఎదగలేడురా అంటారు. మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే మీరు ఈరోజు మా వ్యూవర్స్కి ఇచ్చే టిప్స్, సజెషన్స్ ఏమైనా ఉన్నాయి సార్? మేడం, మనం ఏం చేస్తుంటామంటే జనరల్గా మనం ఇంటర్వ్యూస్కి వెళ్తుంటాం, రైట్? స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ నన్ను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు ఇంటర్వ్యూ స్కిల్స్ నేర్పించండి అంటారు. ఇంటర్వ్యూ స్కిల్స్ అంటే ఏంటి? వాళ్ళు ఏమనుకుంటారంటే స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, అంటే ఇంగ్లీష్ బాగా మాట్లాడిస్తే ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ అంటారు. సో ఇట్స్ నాట్ లైక్ దట్. అది ఇంగ్లీష్ అనేది డిఫరెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక అమ్మాయి మన ముందు వెళ్తుంది, మనము జస్ట్ చూసి తలెత్తుకుంటే డిఫరెంట్. అది అదే పనిగా చూస్తే మెసేజ్ రాంగ్ కదా, ఇట్స్ రాంగ్ కమ్యూనికేషన్, రైట్? సో ఇక్కడ ఏంటంటే, అంటే మీ చూపు, మీరు ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నప్పుడు నా చేయలేగుస్తుంది ఇట్లా, అంటే జెస్చర్స్, అంటే మీ హ్యాండ్ జెస్చర్స్, మీ ఐ కాంటాక్ట్, రైట్? మీరు నడిచే విధానం, మీరు చూసే చూపు, రైట్? ఇవన్నీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. సో మన కమ్యూనికేషన్ ఎందుకు రాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీఆర్ నాట్ మీటింగ్ ఈచ్ అదర్ నవడేస్. సో ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం అమెరికాస్ లాగా అయిపోయింది. మీరు ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళాలన్నా సరే వాళ్ళు మనకు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, అంటే యూ షుడ్ టేక్ అన్ అపాయింట్మెంట్, రైట్? సో అదొక కమ్యూనికేషన్. సో మనకు జనాల్లో మనం కలవలేకపోతున్నాం కాబట్టి మనకు కమ్యూనికేషన్ తెలియట్లేదు, మనకు ఛాన్స్ ఇవ్వట్లేదు కదా. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని నువ్వు షాప్కి వెళ్ళి నువ్వు కొనుక్కోరా నాన్న, అక్కడికి వెళ్తే వాడు బార్గెన్ చేస్తాడు కాబట్టి వాడు తెలియాలి వానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా కొనాలి, వస్తువు రేట్ ఎంత ఉంది, ఎలా బార్గెన్ చేయాలి, ఏంటనేది తెలుస్తుంది మనకు. సో మీరే వెళ్ళి మీరే కొనుక్కొని వచ్చేస్తున్నారు. అప్పుడు పిల్లలకి ఎలా కమ్యూనికేషన్ వస్తుంది? రాదు కదా. మీరు ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. మనం ఏం చేస్తున్నాము అంటే, అన్నీ నేర్చుకున్న తర్వాతనే వెళ్దాం అనుకుంటున్నాం ఇంటర్వ్యూకి, అక్కడే ఫెయిల్ అయిపోతున్నాం. యూఆర్ నాట్ ఎట్ ఆల్ ట్రయింగ్. సో నేనే సజెస్ట్ చేసేది ఏంటంటే, యూ అప్లై. ఫర్ ఎగ్జాంపుల్, అప్లై చేసి రెగ్యులర్గా వెళ్తున్నాను ఇంటర్వ్యూస్కి. వెదర్ యూ ఫెయిల్, వెదర్ యూ గెట్ ఇట్ ఆర్ వెదర్ యూ డోంట్ గెట్ ఇట్, దెన్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఇస్ ద ప్రాసెస్ అట్లీస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఏం అడుగుతున్నారు, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఎలా నించోవాలి, ఎందుకు ఫెయిల్ అయ్యాం. సో మీరున్నారు, ఫర్ ఎగ్జాంపుల్, మీ నా సీనియర్, నేను వెళ్ళి ఇలా కూర్చుంటే రాంగ్ కదా. మనము కరెక్ట్ చేయట్లేదు మనం పిల్లల్ని కానీ ఎవరైనా కానీ. సో మనం జనాల్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏది చేసినా మనం రైట్ లాగా, ఇప్పుడు మన పిల్లలు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, వీడు చేసేది రైట్ అనుకుంటున్నాం. సో మన ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కలుస్తుంటేనే మీకు అర్థమవుతుంది, ఇతను అంకుల్, ఇతను ఆంట్. సో వాళ్ళని కలిసి మేనర్స్ మాకు తెలుస్తుంది అది. సో మనము మన పిల్లలు కాబట్టి మనం ముద్దు చేస్తున్నాం, వాళ్ళు రాంగ్ చేసినా మనం ఒప్పేసుకుంటున్నాం, అదే రాంగ్ అయిపోతుంది. రెగ్యులర్గా మీరు జనాలని కలుస్తుంటే ఏది రైటు, ఏది రాంగ్, ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ పెద్దలు వచ్చినప్పుడు ఎలా నిల్చోవాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటే ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనం ఫాలో అయిపోతాం. ఇంటర్వ్యూకి వెళ్ళగానే మనం అక్కడ నించుంటాం, టేక్ యువర్ సీట్ అనుకుంటే మనం కూర్చోలేం కదా. దెన్ ఓన్లీ విల్ టేక్ యువర్ సీట్, రైట్? సో నెక్స్ట్ ఏంటి, ఐ కాంటాక్ట్ ఇంపార్టెంట్. ఎలా చూస్తున్నాం మనం? సో అంటే మీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది మీకు ఐ కాంటాక్ట్లో తెలిసిపోతుంది, రైట్? మీరు తలంచుకుంటారంటే మీకు కాన్ఫిడెన్స్ లేనట్టు, అంతే కదా. సో ఇప్పుడు నార్త్ అనగానే మనం పైన చూంచాలి, రైట్? సౌత్ అనగానే కింద చూంచాలి, అంటే ఆటోమేటిక్గా మీ హ్యాండ్స్ మూమెంట్ ఉండాలి, అంటే జెస్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. సో కమ్యూనికేషన్ నథింగ్ బట్ మోర్ దెన్ 70% నాన్-వర్బల్. యువర్ బాడీ లాంగ్వేజ్ షోస్, రిమైనింగ్ వాట్ ఎవర్ యూ స్పీక్, ఇట్ మ్యాటర్స్. చాలా మంది పిల్లలు చదివేస్తారు, ఓకే, మంచి మార్క్స్ వచ్చేస్తూ ఉంటాయి, కానీ వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఉండదు అసలు. ఒకళ్ళు మాట్లాడడం రాదు, ఒక స్పీచ్ ఇవ్వమంటే ఇవ్వలేరు. అంటే ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, మేడం ఏంటంటే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్కూల్స్ కానీ కాలేజ్ కానీ అసలు మనం వాళ్ళకు ఛాన్స్ ఇస్తున్నామా మాట్లాడడానికి? వినాలంతే. ఇప్పుడు నేను టీచర్ని, ఫర్ ఎగ్జాంపుల్, నేనేం చేస్తానంటే క్లాస్ మొత్తం సైలెంట్ ఉంటేనే క్లాస్, రైట్? నేను క్లాస్ చెప్తాను. ఇప్పుడు నించుండే అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, వాడిని ఆపేస్తాం మనం. సో యాక్చువల్గా మనకు ఛాన్స్ ఇవ్వాలి. ఇఫ్ ఈజ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్, ఈ హ్యాజ్ అ డౌట్, మనకు ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ ఇవ్వాలి. సో అలా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, అంటే పిల్లలకు మనం ఛాన్స్ ఇవ్వాలి. ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ యూ హ్యావ్ టు క్లియర్ ఇస్ డౌట్. వాళ్ళ డౌట్స్ క్లియర్ చేసినప్పుడు వాళ్ళకి, అంటే మన క్వశ్చన్ చేసేవి రావాలి ఫస్ట్. పిల్లలకి మనం ఛాన్స్ ఇవ్వాలి. ఇంట్లో కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, మా పాప వచ్చింది, ఆమె నన్ను క్వశ్చన్స్ వేస్తుంది, నీకేం తెలియదు, నువ్వు కూర్చో అన్నావు. అప్పుడు ఆమెకు తెలియదు కదా, ఇంకా అక్కడ ఆగిపోతుంది, ఇంత వేస్ట్. ఇంకా
నాన్న అడగొద్దు మనం అని వాళ్ళు వేరే సెట్ చేస్తారు అప్పుడు. సో మన ప్రాక్టికల్స్ ఇంపార్టెంట్. అకాడమిక్స్లో ఏమవుతుందంటే మనం మార్క్స్కే ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి ఏమంటారంటే నా కొడుక్కి నేను రాలేదు సార్, ఇప్పుడు ఈ సెక్షన్ సోన్స్ సెక్షన్ మార్క్స్ రాలేదు, నెక్స్ట్ మార్క్స్ రావాల్సిందే అన్నది ఒక వచ్చినాను. ఖచ్చితంగా రావాలంతే, నువ్వు టీచర్ కాబట్టి నువ్వు తెప్పియాలంతే. ఎలా తెప్పిస్తాం మనం? ఇంకోటి అది అండర్స్టాండింగ్ లెవెల్ అనేది మారిపోతుంది, పర్సన్ టు పర్సన్, క్లాస్ టు క్లాస్, సెక్షన్ టు సెక్షన్ మారిపోతుంది, వాళ్ళ ఐక్యూ లెవెల్ మారిపోతుంది. మనము వాళ్ళ ఐక్యూ లెవెల్కి దిగి చెప్పినప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎవ్రీబడి కెనాట్ గెట్ 10/10 రైట్. సో అదేంటంటే వాళ్ళని బట్టి మనం చెప్పాలి, వాళ్ళు అడగాలి, వాళ్ళు రియాక్ట్ కావాలి. పిల్లలైనా సరే ఎవరైనా సరే ఏంటంటే మనకు ఛాన్స్ ఇవ్వాలి వాళ్ళకు. మీరు ఫ్రీగా ఉంటే నా ఉద్దేశం ఏంటంటే మోస్ట్లీ టీచర్ కానీ పేరెంట్ కానీ ఎవరైనా కానీ మనం ఫ్రీగా ఉంటేనే అప్పుడు మనం భయం తగ్గుతుంది. అరే మనం అడగొచ్చు, చెప్పే ఛాన్స్ ఉంది, నాన్నని అడగొచ్చు, ఇది తప్పు రైట్ అనేది నాన్నని అడగొచ్చు, లేదా మమ్మీని అడగొచ్చు, మన బాస్ కూడా మనం అడగొచ్చు అని ఏమనుకోడు అన్నప్పుడే మనం వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాం. మనం ఒక సజెషన్ ఇద్దాం అనుకున్నాం ఒక ఆఫీస్లో, బాస్ అసలు మీ మాట విన్నాడు, అప్పుడు మీరు ఎంత మంచి ఐడియా వచ్చినా మీరు జోబులో పెట్టేసుకుంటారు కానీ బాస్కి ఇవ్వం కదా వాళ్ళు, అది లాస్, మ్యూచువల్ లాస్. సో ఇట్ షుడ్ బి ఫ్రీ. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు ఎలా అంటే ఎలా తయారయ్యాయి అంటే ఇన్స్టిట్యూషన్స్ వచ్చేసాయి కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పుతామని చెప్పి. అలాంటి పరిస్థితి వచ్చింది అంటారా? నిజంగా కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వెళ్ళి నేర్చుకోవాలంటారా? మేడం ఇప్పుడు ఏమైపోయిందంటే ఇట్ హాస్ బికమ్ ఏ బిజినెస్ రైట్. ఎందుకు బిజినెస్ అయిందంటే పేరెంట్సే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఇద్దరు పని చేస్తున్నారు, హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ ముంబై కానీ, దే ఆర్ వెరీ మచ్ బిజీ, దే డోంట్ గివ్ ద టైమ్ టు చిల్డ్రన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వేర్ ఇస్ ద పాయింట్ ఆఫ్ లెర్నింగ్? మనం ఛాన్స్ లేదు కదా, నేర్చుకోవడానికి ఛాన్స్ లేదు పిల్లలు పాపం. స్కూల్లో కూడా ఏం చేస్తున్నాం మనం, వెళ్ళాలి, టీచర్ చెప్పి వినాలి, రాసుకోవాలి, తర్వాత ఇంటర్కి వెళ్ళగానే ఎంపీసీ అనగానే ఇంజనీరింగ్, మన టార్గెట్ ఏంటి అమెరికా వెళ్ళాలి. సో దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ ఆఫ్. ఒక జోక్ ఏంటంటే ఇప్పుడు మనం స్కూల్కి 8:30కి వెళ్తే వాడు బెంచ్ మించి లేచే వరకు 5 అవుతుంది. డూ అగ్రీ దిస్? ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంది మేడం అసలు? రైట్. ఫస్ట్ మాట్లాడొద్దు, మాట్లాడదు తప్పు రైట్. చెప్పింది వినాలంతే. మనం ఏం చేస్తున్నాం అంటే అమ్మాయితో మాట్లాడొద్దు, అబ్బాయితో మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడితేనే కదా ఏందో తెలిసేది. కమ్యూనికేషన్ అంటే మాట్లాడమే, మాట్లాడాలి. ఏదైనా సరే యువర్ ఎమోషన్స్ యూ హావ్ టు ఎక్స్ప్రెస్ టు ద పీపుల్, either with the father or the teacher or whoever. When you express, then only the people can understand you. So when you are not able to express, when you are not giving me a chance, then he doesn't learn anything. In the future, how can he get the job? జాబ్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బార్బర్ షాప్కి వెళ్ళండి, 100 పాలిటిక్స్ ఉంటాయి బార్బర్ షాప్లో, మీకు తెలుసా ఇది? ఈ కమ్యూనికేట్స్ వెరీ వెల్ బికాస్ వీ గో టు బార్బర్ షాప్ రైట్. He knows everything. He communicates with the people a lot. That's why number of people go to the same shop. I go to the same shop again and again because he has a good communication. Chit chat. He has good communication. For example, we go to the same tiffin center. We go to the same tea shop because he greets us when you go there. He smiles. Smile matters, kada? So I think nowadays the smile and laughter vanished. ఆల్మోస్ట్ కొనుక్కోవాల్సింది. అంటే మనము అది షార్ట్లో చూడాల్సింది, లేదంటే స్టాండప్ కామెడీలో చూడాల్సింది. ఇలా ఉందంటే మీరు నవ్వడం తప్పు అన్న స్టేజ్కి వచ్చేసినాం మనం. కానీ నవ్వుతేనే కదా. ఇప్పుడు నేను రాగానే మీరు విష్ చేశారు, హాయ్ సార్ అని ఒక స్మైల్ ఇచ్చారు మీరు, అప్పుడు ఆటోమేటిక్గా అరే ఓకే మేడం బాగుంది, మేడం మూడ్ బాగుంది అని మనకు అర్థమవుతుంది. నువ్వు ఎందుకు లేట్ వచ్చావు అంటే ఇంకా పోయింది అక్కడ, అంటే మనం ఆల్మోస్ట్ డల్ అయిపోతాం. సో స్మైల్ మ్యాటర్స్ వెన్ ఎవర్ యూ మీట్ ద పీపుల్. స్మైల్ మ్యాటర్స్, షేక్ హ్యాండ్ మ్యాటర్స్ రైట్, హ్యాపీనెస్ మ్యాటర్స్. వెన్ యూ ఫీల్ హ్యాపీ, వెన్ యువర్ సెల్ఫ్ యూ ఫీల్ హ్యాపీ, దెన్ యూ మేక్ అదర్ పర్సన్ హ్యాపీ. సో హ్యాపీనెస్ ఇస్ మిస్సింగ్ ఆబ్వియస్లీ రైట్. థ్యాంక్ యూ సార్.